ओङ्कारबीजरूपाय सर्वेशाय जगत्पते प्रथमाय नमस्तुभ्यं सत्यसाई गणाधिपा। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वा प्रचोदयात्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ। श्री गुरुभ्यो नमः। हरिः ॐ। जय गुरुदेव। ఓం శ్రీ సాయిరామ్। అనంత ప్రేమ స్వరూపులారా, ఆధ్యాత్మికత అనేది ప్రత్యేకంగా ఎక్కడా లేదు. ఆధ్యాత్మికతను ప్రత్యేకంగా భావించడమే అశాస్త్రీయత. అశాస్త్రీయత ఉన్న చోట ఆధ్యాత్మిక పురోభివృద్ధి ఉండదు. శాస్త్రయుక్తమైనటువంటి విధానాలను అనుసరించగలిగితేనే ఆ మార్గంలో పరిణతి చెందగలుగుతారు. ఆధ్యాత్మిక శాస్త్రం అనేది పరిపూర్ణమైనది. దానికి ఏమీ కలపవలసింది, తీసివేయవలసింది లేదు. ఆధ్యాత్మికతను గురించి శాస్త్రయుక్తంగా తెలుసుకోగలిగితే ఇక దేనిని గురించి తెలుసుకోవలసినటువంటి అవసరమే ఉండదు. ఆధ్యాత్మికతను గురించి తెలుసుకోకుండా ఇతర విషయాలు ఎన్ని తెలుసుకున్నా అవన్నీ బూడిదలో పోసిన పన్నీరే. ప్రస్తుతం మీరు ఆధ్యాత్మిక జీవన విధానాన్ని గురించి, ఆధ్యాత్మికవేత్తలు అనుసరించేటటువంటి మార్గాన్ని గురించి జాగ్రత్తగా విశ్లేషించండి, పరిశీలించండి. కొంతమంది భగవంతుణ్ణి బయట వెతుక్కుంటూ భగవంతుడి కోసం అన్వేషణ చేస్తున్నారు. మరికొంతమంది భౌతికవాదపు మత్తులో ఇరుక్కుపోతున్నారు. కొంతమంది లౌకిక జీవితమే ముఖ్యం అనుకుంటున్నారు. మరికొంతమంది ఆధ్యాత్మికతే ప్రధానం అనుకుంటున్నారు. కొంతమంది ఆస్తికవాదంలో ఇరుక్కుపోతున్నారు. మరికొంతమంది ఆస్తికవాదాన్ని వ్యతిరేకిస్తూ నాస్తికవాదాన్ని గురించి ప్రచారం చేస్తున్నారు. ఇదంతా ఏమిటి? అశాస్త్రీయతే కదా. అంతరంగంలో ఉన్నటువంటి భగవంతుణ్ణి బాహ్య ప్రపంచంలో వెతుక్కోవటం అంటే అది అజ్ఞానమే కదా. ఈ చరాచర జగత్తు దేని నుండి ఆవిర్భవించింది? భగవంతుని నుండే కదా. తిరిగి మరలా దేనిలోనికి లయం చెందుతుంది? భగవంతునిలోనికే కదా. భగవంతుని నుండి ఆవిర్భవించి తిరిగి మరలా భగవంతునిలో ఐక్యం చెందేది ఏదైనా భగవంతుడికి ప్రతిరూపమే కదా. కాబట్టి ఆత్మ అనేది ఎక్కడుంటుంది? అది ప్రత్యేకంగా ఎక్కడా లేదు కదా. కనిపించేది అంతా ఆత్మకు ప్రతిరూపమే అయినప్పుడు అది కూడా భగవంతుడే అవుతుంది కదా. కాబట్టి కనిపించే స్థూల ప్రపంచాన్ని వ్యతిరేకిస్తూ భగవంతుడి కోసం అన్వేషణ చేయటం అంటే సాధన తప్పనిసరిగా కఠోరం అవుతుంది కదా. అందరూ ధ్యానం 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 అంటున్నారు. సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి భగవంతుణ్ణి ధ్యానించవలసిన అవసరం ఏమిటి? భగవంతుడు నీలో ఉన్నాడు, నీ వెనుక ఉన్నాడు, నీ పైన ఉన్నాడు, నీ ప్రక్కన ఉన్నాడు, నీ ముందు ఉన్నాడు.
అంతటా భగవంతుని మయమైనప్పుడు భగవంతుని కోసం ప్రత్యేకంగా వెతకవలసినటువంటి అవసరం ఏమిటి? సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి భగవంతుణ్ణి దేవాలయంలో బంధించడమే అశాస్త్రీయత. అశాస్త్రీయ విధానాన్ని ఎవరైతే అనుసరిస్తారో వాళ్ళు బంధాల్లో ఇరుక్కుపోతారు. బంధాల్లో ఇరుక్కుపోతే ఇక స్వేచ్ఛకు అవకాశమే లేదు కదా. కాబట్టి ఆధ్యాత్మికత అంటే ఏమిటి? మోహబంధాల నుండి మనిషిని సమూలంగా విడుదల గావించి సంపూర్ణ స్వేచ్ఛ వైపుకు మళ్లించడమే కదా. మరి ప్రస్తుతం ఆధ్యాత్మిక మార్గం ఎలా ఉంది? బంధాలను పెంచే విధంగా ఉంది కదా. అందరూ కూడా వ్యక్తి పూజల్లో ఇరుక్కుపోతున్నారు, విగ్రహాలను ఆరాధిస్తున్నారు, సహకారాల కోసం పరితపిస్తున్నారు, సంస్థల్లో ఇరుక్కుపోతున్నారు, సంపూర్ణ స్వేచ్ఛను పొందలేకపోతున్నారు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి అశాస్త్రీయ విధానం. గత 3 దశాబ్దాలుగా దీనిని గురించి నేను లోతైనటువంటి అన్వేషణ చేశాను, పరిశోధన చేశాను, స్పష్టతను పొందాను, అనుభవాన్ని పొందాను. అంతరంగంలో కొలువైనటువంటి భగవంతుణ్ణి అవని అంతటా వెతుక్కోవటం అంటే అంతకు మించినటువంటి ప్రమాదం మరొకటి ఏముంటుంది? చూసేది, రుచి చూసేది, వాసన చూసేది, వినేది, స్పృశించేది, విశ్వంలో జరిగే ప్రతి సంఘటన, సన్నివేశం, సృష్టి, స్థితి, లయ, మార్పులు, చేర్పులు వంటివన్నీ భగవంతునిలో ఒక భాగమే కదా. కాబట్టి ప్రపంచానికి భిన్నంగా పరమాత్మను అన్వేషించడం అంటే అది అశాస్త్రీయతే కదా. ప్రపంచమే పరమాత్మ అయినప్పుడు పరమాత్మ కోసం ప్రత్యేకంగా వెతకవలసినటువంటి అవసరం ఏమిటి? భారతదేశంలో ఆధ్యాత్మికత అనేది అశాస్త్రీయంగా ఉన్నందువల్లనే భారతదేశానికి ఆధ్యాత్మికత అనేది ఒక శాపంగా మారింది. పాశ్చాత్య దేశాల వాళ్ళంతా కూడా లౌకికపరమైన జీవితాన్ని సులభతరం గావించుకోవటం కోసం, సుఖవంతమైన జీవితాన్ని కొనసాగించుకోవటం కోసం సైన్సు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ బలహీనపడుతుంటే భారతీయులు అశాస్త్రీయ ఆధ్యాత్మిక విధానాలను అనుసరిస్తూ ఆధ్యాత్మికంగా పరిణతి చెందలేక అసంతృప్తిని పెంచుకుంటున్నారు. భౌతికవాదంలోనే ఆధ్యాత్మికత ఉంది, ఆధ్యాత్మికతలోనే భౌతికవాదం ఉంది. భౌతికవాదాన్ని, ఆధ్యాత్మికతను పొరపాటును కూడా వేరు చేయకూడదు. అసలు ప్రత్యేకంగా ఆధ్యాత్మికత అనేది ఎక్కడుంది? అంతా భగవంతుడే అయినప్పుడు ఇక ప్రత్యేకంగా భగవంతుడి కోసం పరుగులు పెట్టవలసిన అవసరం ఏమిటి? ప్రాథమికమైనటువంటి అంశాలనే ప్రామాణికంగా భావించి ఆధ్యాత్మికతలు ఇరుక్కుపోయి అసంతృప్తిని పెంచుకొని కఠోర సాధనలు చేస్తూ ఆధ్యాత్మికతలో పురోభివృద్ధి చెందకపోగా తిరోగమనానికి మళ్ళుతున్నారు. వ్యక్తి పూజలు చాలా ప్రమాదకరమైనవి. విగ్రహాలు ప్రాథమికంగా అవసరమే కానీ అవే ప్రామాణికం కాదు. ఎప్పుడైతే విగ్రహాల్లో ఇరుక్కుంటారో నిరాకారానికి వెళ్ళే అవకాశమే లేదు. వాస్తవానికి ఆధ్యాత్మికత అంటే ఏమిటి? అనాత్మలోనే ఆత్మను దర్శించడమే ఆధ్యాత్మికత. ఆత్మ సాక్షాత్కారం అంటే ఏమిటి? ఆత్మ దర్శనం అంటే ఏమిటి? కనిపించే స్థూల జగత్ అంతా కూడా భగవంతుని నుండి ఆవిర్భవించి మరలా తిరిగి భగవంతునిలోనికి ఐక్యం చెందుతున్నప్పుడు, అంతా భగవంతుని మయమైనప్పుడు
భగవంతుని కోసం ప్రత్యేకంగా వెతకవలసినటువంటి అవసరం లేదనుకున్నప్పుడు మనిషి సంపూర్ణ స్వేచ్ఛను పొందగలుగుతాడు. ఇవాళ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా సంపూర్ణ స్వేచ్ఛను పొందకపోగా బంధాలను పెంచుకుంటున్నారు. కాబట్టి అంతా భగవంతుని మయమే. ప్రత్యేకంగా ఆధ్యాత్మికత అనేది ఎక్కడా లేదు. భారతదేశంలో ఆధ్యాత్మికత అంతా అశాస్త్రీయంగా మారటానికి మూల కారణం ఆ మార్గంలో ఉన్నవాళ్ళు ప్రత్యేక వేషధారణతోటి, ప్రత్యేక నియమాలతోటి సామాన్య మానవ జీవన విధానానికి వేరుగా భిన్నంగా జీవిస్తూ దాన్ని ఆధ్యాత్మికంగా ప్రదర్శించటం, చూపించటమే. ఒక వర్గం ఆధ్యాత్మిక మార్గాన్ని ఎన్నుకొని ముందుకు పోతున్నప్పుడు మరొక వర్గం వారిని ఆరాధిస్తూ ఉంటుంది. ఆ విధంగా ఆధ్యాత్మికతను ప్రత్యేక తరహా జీవన విధానంగా చిత్రీకరించినందువల్లనే మనుషులు వ్యక్తి పూజలు ఇరుక్కుపోతున్నారు. వాస్తవానికి రెండు రకాల జీవన విధానాలు ఎక్కడా ఉండవు. ఉండేది మహోన్నత కళాత్మక జీవన విధానం. అదే ఆధ్యాత్మిక జీవన విధానం. అది భౌతికవాదంలో ఉంది, లౌకిక జీవితంలో ఉంది, మనస్తత్వంలో ఉంది, తత్వంలో ఉంది, దివ్యత్వంలో ఉంది, మతాలలో ఉంది, కులాలలో ఉంది, వర్గాలలో ఉంది, ప్రాంతాలలో ఉంది, పార్టీలలో ఉంది. అంతా భగవంతుని మయమే. భగవంతుడి వ్యక్తి కాదు, శక్తి కాదు, వస్తువు కాదు, పదార్థం కాదు. కానీ మరో కోణంలో వ్యక్తులందరూ భగవంతుళ్ళే, శక్తి అంతా భగవంతుని మయమే, పదార్థమంతా భగవంతుడికి ప్రతిరూపమే, వస్తువులన్నీ భగవంతుడి యొక్క రూపాంతరమే. ఆధ్యాత్మికత అనేది ఎందుకు కష్టంగా మారిందంటే అది పరస్పర విరుద్ధమైన అంశాలతో కూడి ఉంటుంది. పరస్పర విరుద్ధమైనటువంటి అంశాలతో కూడి ఉన్నప్పుడు దాన్ని అవగాహన చేసుకోవటం చాలా కష్టమవుతుంది. అందుకే చెప్తుంటారు, సిద్ధాంతం త్వరగా అర్థమవుతుంది కానీ వేదాంతం త్వరగా అర్థం కాదు. సిద్ధాంతాన్ని బోధించడం చాలా సులభం, సిద్ధాంతానికి రుజువులు, ఆధారాలు ఉంటాయి. కానీ వేదాంతాన్ని బోధించడం చాలా కష్టం. ఎందుకంటే పరస్పర విరుద్ధమైన అంశాలతో కూడి ఉంటుంది. దాన్ని నిరూపించటం, రుజువు చేయటం సాధ్యమయ్యే ప్రసక్తే లేదు. ఆధ్యాత్మికతను ఎవరికి వారు అనుభవించాలి తప్ప అది బయటకు నిరూపించేది కాదు. అనుభవాన్ని గురించి తెలియజేయవచ్చును కానీ అనుభవాన్ని నిరూపించడం సాధ్యం కాదు కదా. కాబట్టి భారతదేశంలో ఆధ్యాత్మికత అంతా కూడా అనాత్మలో ఇరుక్కుపోయింది, భిన్నత్వంలో ఇరుక్కుపోయింది, రూపనామాలకే పరిమితమైంది, బంధాలను పెంచుతుంది, బాహ్యముఖ ప్రయాణాన్ని పెంచుతుంది, జీవితాన్ని సమూలంగా అశాస్త్రీయ పంథాలోనికి మళ్ళిస్తుంది. నాకు తెలిసినంత వరకు ఆధ్యాత్మికత అనేది అవసరమే కానీ అది వ్యసనంగా మారకూడదు. మోతాదుకు మించితే ఏదైనా వ్యసనమే కదా. అలవాటు అనేది పరిమితంగా ఉంటుంది. వ్యసనం అనేది మోతాదుకు మించి దాని నుంచి బయటపడలేనంతగా మనిషి యొక్క జీవితాన్ని కబళించి వేస్తుంది. కాబట్టి ఆధ్యాత్మికత కోసం ప్రత్యేకంగా అన్వేషణ చేయవలసినటువంటి అవసరం లేదు. ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందటం కోసం ప్రత్యేకంగా సాధన చేయవలసినటువంటి అవసరం కూడా లేదు. అయితే ఆ మార్గంలో పరిణతి చెందటం ఎలా? విశ్లేషణ కావాలి, విచారణ కావాలి.
ఎప్పుడైతే విశ్లేషణ, విచారణ అనేటటువంటి కీలకమైనటువంటి అంశాలు ఉంటాయో మనిషి తప్పనిసరిగా చిక్కు ప్రశ్నలకు సమాధానాన్ని పొందగలుగుతాడు. దేహం పైనుండి క్రింది వరకు అంతా కూడా భగవంతుని మయమే కదా, భగవంతునికి ప్రతిరూపమే కదా. ఈ దేహం ఎక్కడి నుంచి వచ్చింది? జీవుడి ద్వారా ఆవిర్భవించబడింది, జీవుడి ద్వారా సృష్టించబడింది, జీవుడి ద్వారా తయారు చేయబడింది. అయితే ఆ జీవుడికి మూలమేంటి? భగవంతుడే కదా. పంచభూతాత్మకమైనటువంటి ఈ దేహం అంతా కూడా భగవంతునికి ప్రతిరూపమే కదా. ఎప్పుడైతే అన్వేషణ, పరిశోధన వంటి అంశాలు కీలక పాత్ర పోషిస్తాయో మానసిక శక్తులు బలహీనమవుతూ ఉంటాయి. అతిగా ఆలోచించడం అంటే ప్రాణశక్తి హరించివేయబట్టమే కదా. అతిగా ఆలోచించే వారికి మనసు బలహీనపడుతూ ఉంటుంది. ఏ ఆలోచన లేకపోవటమే ఆధ్యాత్మికత కదా. అన్వేషణ కానీ, పరిశోధన కానీ, తెలుసుకోవాలి అనే జిజ్ఞాస కానీ అతిగా ఉందంటే ఆలోచనల వేగం పెరుగుతున్నట్లే కదా. ఆలోచనల వేగం పెరుగుతుందంటే శక్తి ఖర్చు అవుతున్నట్లే కదా. శక్తి ఖర్చు అవుతుందంటే జీవుడు బలోపేతం అవుతున్నట్లే కదా. జీవుడు బలోపేతం అవుతున్నాడంటే దివ్యత్వాన్ని అందుకునే అవకాశమే లేదు కదా. కాబట్టి కొంచెం ఆలోచించండి. ఆధ్యాత్మికత అనేది ప్రత్యేకంగా ఎక్కడా లేదు అనే విషయాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళే పరిపూర్ణులవుతారు. పరిమితంగా జీవించే వాళ్ళంతా కూడా అసంతృప్తిని పెంచుకుంటారు. ఖండాలలో ఇరుక్కుపోయేవారు ఆ ఖండాన్ని అందుకోలేరు. భౌతికవాద మత్తులో ఉన్నటువంటి వారు ఆధ్యాత్మికతను అందుకోలేరు. ఆధ్యాత్మిక పిచ్చిలో ఉన్నటువంటి వారు ఆ మార్గంలో పరిణతి చెందలేరు. కాబట్టి ఆధ్యాత్మికత అనేది అవసరమే కానీ అది పిచ్చిగా మారకూడదు. మీరు ఆధ్యాత్మిక మార్గంలోనికి ప్రవేశించినటువంటి వ్యక్తులను జాగ్రత్తగా పరిశీలించండి. బ్యాలెన్స్ కోల్పోయి ఉంటారు, పిచ్చిలో ఉంటారు, విగ్రహ పూజల్లో ఉంటారు, వ్యక్తిగత బంధాలను పెంచుకుంటారు, సాకారాలను తీవ్రంగా పూజిస్తూ ఉంటారు. కృష్ణుడే దేవుడు అనుకున్నప్పుడు రాముడు దేవుడు కాదు కదా. రాముడే దేవుడు అనుకున్నప్పుడు కృష్ణుడు కూడా దేవుడు కాదు కదా. సత్యసాయి బాబాయ్ దేవుడు అనుకున్నప్పుడు షిరిడి బాబా దేవుడు కాదు కదా. షిరిడి బాబాయ్ దేవుడు అనుకున్నప్పుడు సత్యసాయి బాబా కూడా దేవుడు కాదు కదా. ఒక వ్యక్తి పట్ల, ఒక విగ్రహం పట్ల, ఒక ఆకారం పట్ల బంధాన్ని ఏర్పరచుకుంటే అది సంపూర్ణ స్వేచ్ఛకు అవరోధమే కదా. కాబట్టి స్వేచ్ఛను పొందాలి అనే ఆ మార్గంలోకి ప్రవేశించి బంధాలలో ఇరుక్కుపోయినప్పుడు ఇక స్వేచ్ఛను పొందే అవకాశమే ఉండదు కదా. నేను గత 3 దశాబ్దాలుగా చేసినటువంటి లోతైన పరిశోధన యొక్క సారాంశం ఏమిటంటే వ్యక్తి ముఖ్యం కాదు, వ్యక్తి యొక్క తత్వం చాలా ముఖ్యం. వ్యక్తిని అనుకరించకూడదు, వ్యక్తిని అనుసరించాలి. వ్యక్తి యొక్క భౌతిక రూపం ముఖ్యం కాదు, వ్యక్తి యొక్క అంతరంగాన్ని స్పృశించాలి.
విషమయ గురూజీ ఆరోగ్యాన్ని పొందాడంటే దానికి మూల కారణం ఉంటుంది. మరొక వ్యక్తి ఆ మార్గంలోకి ప్రవేశించి కూడా పరిణతి చెందలేకపోయాడంటే అందుకు కూడా మూల కారణం ఉంటుంది. మనం కారణాన్ని గురించి జాగ్రత్తగా విశ్లేషించుకోగలిగితే ప్రభావాన్ని గురించి ఆలోచించం. ప్రభావాన్ని గురించి ఆలోచిస్తున్నామంటే మూల కారణాన్ని విశ్లేషిస్తాం, మూల కారణాన్ని విస్మరిస్తాం. మూల కారణాన్ని విశ్లేషించలేం. మూల కారణాన్ని విశ్లేషించగలిగితేనే ప్రభావం యొక్క స్వరూప స్వభావం అవగాహన అవుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. నేను అనుసరించినటువంటి విధానం పూర్తిగా శాస్త్రీయ పంథాలో ఉంది, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంలో ఉంది. ఎప్పుడైతే సాంకేతికత అనే పదాన్ని వాడుతున్నానో తక్కువ సమయంలో తక్కువ శ్రమతో ఎక్కువ లబ్ధి పొందే విధానమే తప్ప అది క్లిష్టంగా కష్టంగా ఉండకూడదు. ఇవాళ సైన్సు సాంకేతిక పరిజ్ఞానం తారాస్థాయిలో ఉన్నటువంటి ప్రస్తుత తరుణంలో అశాస్త్రీయ విధానాలను నవీన మేధస్సులు స్వీకరించే అవకాశమే లేదు. అందువలన పాతకాలపు విధానాలను నవీన మేధస్సులపై బలవంతంగా ప్రయోగించకూడదు. స్వచ్ఛమైనటువంటి ఆధ్యాత్మికత అనేది ఋషుల యొక్క అంతర్వాణి నుండి వెలువడింది. దానిని అనుసరించగలిగితేనే సత్ఫలితం వస్తుంది. కాలగమనంలో ఋషుల అంతర్వాణి నుండి వెలువడినటువంటి ఆధ్యాత్మిక జీవన విధానం అంతా కూడా పుస్తకాలలో పొందుపరచబడింది, విపరీతంగా ప్రచారం చేయబడుతూ వస్తుంది. ప్రచారం పెరుగుతుందంటే ఆచరణ తగ్గుతున్నట్లే. ప్రచారాల ద్వారా ప్రపంచం మారదు, ఆచరణ ద్వారా ప్రపంచం మారుద్ది. ఆచరణలో సత్ఫలితాన్ని పొందాలంటే అశాస్త్రీయ విధానాలకు స్వస్తి పలకాలి. శాస్త్రీయ విధానాన్ని అనుసరించగలిగితేనే సత్ఫలితం వస్తుంది. మనం ప్రపంచాన్ని మార్చాలి అనుకుంటున్నాం, వ్యక్తులను అనుకూలంగా మలుచుకోవాలనుకుంటున్నాం, వ్యతిరేకత లేకుండా చేసుకోవాలనుకుంటున్నాం. అదే అశాస్త్రీయత. వ్యతిరేకత అనేది లేకపోతే అనుకూలత కోసం ప్రయత్నం జరగదు కదా. కాబట్టి చుట్టూ వ్యతిరేకత ఉంది అంటే అది వాస్తవం కాదు, అది మనకు మనంగా అంతరంగంలో సృష్టించుకున్నదే. అంతరంగంలో వ్యతిరేకతను సృష్టించుకొని అసంతృప్తిని పెంచుకొని దాన్ని భరించలేక అనుకూలంగా మార్చుకోవటం కోసం శక్తి మొత్తాన్ని వెచ్చిస్తున్నాం. దాన్ని అశాస్త్రీయత అంటారు. ప్రతికూలత అయినా అనుకూలత అయినా అదంతా నీ భావనే కదా, నీ మెంటల్ ఫీలింగే కదా. ఈనాడు ప్రతికూలంగా ఉన్నది రేపు అనుకూలంగా మారవచ్చు, ఈనాడు అనుకూలంగా ఉన్నది రేపు ప్రతికూలంగా మారవచ్చు. బయటది మారుతూ ఉందంటే అందుకు అనుగుణంగా అంతరంగాన్ని కూడా మార్చుకోవాలి కదా. బయట మార్పులు జరుగుతున్నప్పటికీ అంతరంగాన్ని మార్చుకోకపోతే బయట సంభవించేటటువంటి మార్పులు మనకు కనిపించవు. ఒక వ్యక్తి పట్ల వ్యతిరేకతను పెంచుకున్నావు అనుకోండి, ఆ వ్యక్తి మారినప్పటికీ ఆ వ్యక్తి పట్ల నీకున్నటువంటి వ్యతిరేకతను ఇంకా పొడిగించుకుంటున్నావంటే అందుకు మూల కారణం నీ అంతరంగంలో మార్పు రాకపోవటమే. ప్రపంచంలో ఎక్కడ వ్యతిరేకత అనేది లేదు, చెడు అనేది లేదు. ఎప్పుడైతే
వ్యతిరేకతను సృష్టించుకుంటావో శక్తి విపరీతంగా హరించుకుపోతుంది. ప్రస్తుతం ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళంతా అశాస్త్రీయ విధానాలను అనుసరిస్తూ ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందకపోగా ఇంకా బలహీనపడటానికి మూల కారణం ఏదో సాధించాలి అనే తపనతో సాధన చేయటమే. సాధించాలి అనేటటువంటి విషయం అంతరంగంలో ఉందంటే అది అసంతృప్తికి చిహ్నమే కదా, అహంకారానికి ప్రతిరూపమే కదా. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి. అహంకారానికి మించిన ప్రమాదం మరొకటి ఏముంటుంది? కాబట్టి చుట్టూ సొంత ప్రపంచాన్ని సృష్టించుకొని దానిని వాస్తవం అనుకొని ఆ ప్రపంచంలో ఇరుక్కుపోయి రుచులు, అభిరుచులు, సిద్ధాంతాలు, అభిప్రాయాలను ఏర్పరచుకొని అదంతా వాస్తవం అనేటటువంటి భావనతో చుట్టూ ఉన్నటువంటి ప్రపంచాన్ని వ్యతిరేకిస్తూ ఉంటే శక్తి విపరీతంగా హరించుకుపోతుంది కదా. ఆలోచించండి. కాబట్టి శాస్త్రీయత అంటే ఏమిటి? అంతరంగంలో ఉన్నటువంటి భగవంతుణ్ణి గుర్తించటం. సర్వత్రా భగవంతుడు వ్యాపించి ఉన్నాడు అని భావించటం. అంతా భగవంతుని మయమైనప్పుడు, భిన్నత్వానికి అవకాశం లేనప్పుడు ఇక సరిచేయవలసింది, మార్చవలసింది ఏముంటుంది? ప్రపంచాన్ని అనుకూలంగా మార్చుకోవటం కానే కాదు, ప్రపంచం అనుకూలంగా ఉంది అని భావించడమే. ప్రపంచం అనుకూలంగా ఉంది అనుకున్నప్పుడు ఇక మార్చవలసినటువంటి అవసరం లేదు కదా. ఎప్పుడైతే వ్యతిరేకిస్తూ ఉన్నావో అది అంతరంగంలో బలపడుతూ ఉంటుంది కదా. ఆ వ్యతిరేకత అనేది నీ వ్యక్తిగతమే తప్ప సత్యం మాత్రం కాదు. సర్వత్రా భగవంతుడు వ్యాపించి ఉన్నప్పుడు, భిన్నత్వానికి అవకాశం లేనప్పుడు వ్యతిరేకత అనేది ఎక్కడి నుంచి వస్తుంది? భిన్నత్వం ఉంటేనే వ్యతిరేకత ఉంటుంది, ద్వంద్వాలు ఉంటేనే వ్యతిరేకత ఉంటుంది. కాబట్టి వ్యతిరేకత అనేది మనకు మనంగా సృష్టించుకున్నదే తప్ప అది వాస్తవం కానే కాదు. ఎప్పుడైతే మాయలో ఉంటామో సత్యాన్ని వక్రీకరిస్తూ ఉంటాం, అశాస్త్రీయ విధానాల వైపుకి ఆకర్షింపబడుతూ ఉంటాం, అదంతా వాస్తవాన్ని భ్రమపడుతూ ఉంటాం. కాబట్టి ప్రస్తుతం భారతదేశంలో ఆధ్యాత్మిక విధానం అంతా కూడా అయోమయంగా, గందరగోళంగా, అస్తవ్యస్తంగా తయారైంది. అందుకే భారతదేశానికి ఆధ్యాత్మికతే సమస్యగా మారింది. అందరూ కూడా సమస్యలను సృష్టించుకొని, సమస్యలను పెంచుకొని, దీర్ఘకాలిక రుగ్మతలకు లోనై వాటి నుండి బయటపడటం కోసం ఆధ్యాత్మికత వైపుకు పరుగులు తీస్తూ అశాస్త్రీయ విధానాలను అనుసరిస్తూ ఆ మార్గంలో పరిణతి చెందకపోగా తీవ్రంగా నష్టపోతున్నారు. కొంతమంది తాత్కాలికంగా ప్రభావితం అవుతున్నారు, కానీ జన్యుపరమైనటువంటి మార్పు రావటం లేదు. జన్యుపరమైనటువంటి మార్పు వస్తేనే అది శాశ్వతమైనటువంటి పరిష్కారం అవుతుంది. ప్రస్తుతం జన్యుపరమైనటువంటి మార్పును కలగజేసేటటువంటి విధానాలు అందించబడనందువల్లనే అందరూ మూఢనమ్మకాలు ఇరుక్కుపోతున్నారు. కాబట్టి రుగ్మతలు ఎక్కడున్నాయి? సమస్యలు ఎక్కడున్నాయి? కుంచుకుంటే సమస్యలు పెరుగుతూ ఉంటాయి. వికసించే కొలది, విస్తరించే కొలది సమస్యలోనే పరిష్కారం కనిపిస్తుంది. కాబట్టి పరిష్కారం కోసం ఎక్కడో వెతకవలసిన అవసరం లేదు. మన అంతరంగాన్ని
వికసింపజేసుకుంటే చాలు. వ్యతిరేకత అనేది నీకు నీవుగా సృష్టించుకున్నదే తప్ప అక్కడ ఉన్నది మాత్రం కానే కాదు. మనసులో ఉన్నటువంటి ప్రమాదం ఏమిటంటే ఇలా ఉండు అంటుంది, దాని ప్రక్కన ఇలా ఉండకూడదు అని కూడా ఉంటుంది. ఇలా ఉండాలి అనేటటువంటి భావనకు, ఇలా ఉండకూడదు అనేటటువంటి భావనకు మధ్య నిరంతరం ఘర్షణ జరుగుతూ ఉంటుంది. పైకి ఒక రకంగా జీవిస్తూ ఉన్నారు, అంతరంగంలో మరొకటి ఉంటుంది. అంతరంగంలో నెగిటివ్ ఉండి పైకి మంచిని ప్రదర్శించడం అంటే అది అంతరాత్మకు విరుద్ధమే కదా. కాబట్టి అంతరంగంలో ఉన్నది బాహ్యంగా ప్రదర్శించబడేది ఒకే రకంగా ఉన్నాయనుకోండి, అది అంతరాత్మకు అనుగుణమైనటువంటి జీవన విధానం అవుతుంది. అందరూ మంచిని చూపించాలనుకుంటున్నారు, చెడును దాచుకోవాలనుకుంటున్నారు. చెడును దాచుకుంటూ మంచిని ప్రదర్శించాలి అని భావించడంలోనే నటన ఉంటుంది. నటించే వ్యక్తి ఎప్పుడు మారడు. కాబట్టి పెద్దరికంతో జీవించటం అంటే లోపల నెగిటివ్ను బలవంతంగా నొక్కిపట్టి బయటకు మంచిని ప్రదర్శించటం అవుతుంది. మంచి వ్యక్తిగా జీవించడానికి, మంచి వ్యక్తిగా నటించడానికి మధ్య స్పష్టమైనటువంటి వ్యత్యాసం ఉంటుంది. ఎవరైతే బుద్ధిమట్టపు స్థాయిలో జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారో వాళ్ళు మంచిని మాత్రమే ప్రదర్శిస్తూ ఉంటారు, చెడుని బలవంతంగా అణిచివేస్తూ ఉంటారు. దాని తీవ్రత ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఏదో ఒక దశలో అది రుగ్మతల రూపంలో బహిర్గతం అవుతుంది. గుండె జబ్బులకు కానీ, రక్తపోటుకు కానీ, చక్కెర వ్యాధులకు కానీ, క్యాన్సర్ కానీ, మూత్రపిండాల వైఫల్యం కానీ, ఇవన్నీ ఏమిటి? అంతరంగంలో ఉన్నటువంటి నెగటివ్ని నొక్కివేయటం వల్ల ఆ నెగటివ్ శక్తి ఏదో ఒక అవయవాన్ని ఆశ్రయించి దాన్ని బలహీనపరుస్తుంది. నెగటివ్ని కరిగించాలి తప్ప అణచివేయకూడదు. అందరూ నెగటివ్ని పెంచుకుంటున్నారు, నెగటివ్ని వ్యతిరేకిస్తున్నారు, నెగటివ్ని అణిచివేస్తున్నారు, నెగటివ్ ఉండకూడదు అనుకుంటున్నారు. అలా నెగటివ్ని అనవసరంగా ఊహించుకుంటూ రక్తపోటును పెంచుకుంటున్నారు. లేని నెగటివ్ను సృష్టించుకోవటమే అజ్ఞానం. ప్రపంచంలో ఎక్కడ నెగటివ్ అనేది లేదు, మాయ అనేది కూడా లేదు. నెగటివ్ భగవంతుల్లో ఒక భాగమే, మాయ కూడా భగవంతుల్లో ఒక భాగమే. కాబట్టి భగవంతుడు అనగానే నిరాకారం, నిరంజనం, నిర్గుణం అని చెప్పి ఒక అభిప్రాయంలో జీవించటం కాదు. కనిపించేదంతా భగవంతుడే. కనిపించే దానిలో పైకి ఒకటి ఉంటుంది, లోపల మరొకటి ఉంటుంది. పైకి కనిపించే దాన్ని ఆధేయం అంటారు, లోపల ఉన్నటువంటి దాన్ని ఆధారం అంటారు. బయటకు ఆధేయం కనిపిస్తూ ఉంటుంది, లోపల ఆధారం ఉంటుంది. కాబట్టి ఆధారాన్ని గుర్తించగలగాలి, ఆధేయాన్ని వ్యతిరేకించకుండా ఉండగలగాలి. ఆధారాన్ని, ఆధేయాన్ని రెండింటిని సమన్వయం చేయాలి, ఒకటిగా భావించాలి. అది ఏకత్వం అవుతుంది. ఆధారం ద్వారానే ఆధేయం వస్తుంది. ఆధేయానికి మూలం ఆధారమే. ఆధారంలోనే ఆధేయం ఉంటుంది. ఆధేయాన్ని వ్యతిరేకించకూడదు, ఆధేయాన్ని కోరుకోకూడదు. వ్యతిరేకించడం బంధమే, వెంటబడటం కూడా బంధమే. బయటికి కనిపించేది ఒకటి ఉంటుంది, లోపల దాగి ఉండేది మరొకటి ఉంటుంది. అవి రెండు కూడా ద్వంద్వాలు, అన్యోన్యాశ్రయాలు, విడిపోయే అవకాశమే లేదు.
అలాగే మనిషి ఏర్పరచుకునేటటువంటి అభిప్రాయాలన్నీ కూడా వాస్తవం కాదు, వ్యక్తిగతమే, సొంత అభిప్రాయాలే. అవి ఎప్పుడైతే వాస్తవాన్ని భ్రమించబడతాయో అప్పుడు శక్తి హరించుకుపోతుంది. కాబట్టి ఆధేయంలో ఆధారాన్ని చూసుకోగలిగితే అదే శాస్త్రీయ విధానం అవుతుంది. ప్రపంచంలోనే పరమాత్మను దర్శించగలిగితే అదే ఆత్మ సాక్షాత్కారం అవుతుంది, ఆత్మ దర్శనం అవుతుంది. లౌకిక జీవితంలో మనం ఎలా ఉన్నా పర్వాలేదు, కానీ శాస్త్రీయపరమైనటువంటి పంథాలో సమాచారాన్ని తెలుసుకోగలగాలి. అంతరంగంలో అద్వైతం ఉండాలి, లౌకిక జీవితంలో ద్వైతాన్ని ఉపయోగించుకుంటూ ఉండాలి. అందరూ ఒకదాన్ని కోరుకుంటూ మరొకదాన్ని వ్యతిరేకిస్తూ విపరీతంగా శక్తిని కోల్పోతున్నారు. వ్యతిరేకించటం బానిసత్వం, వెంటపడటం కూడా బానిసత్వమే. రాగంలో ద్వేషం ఉంటుంది, ద్వేషంలో తప్పనిసరిగా రాగం ఉంటుంది. రెండు విడిపోయే ప్రసక్తి లేదు. అన్యోన్యాశ్రయాలు, ఆధార ఆధేయాలు. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి. నీ అంతరంగం అంతా శుద్ధి అయితే అంతటా భగవంతుని మయంగా గోచరిస్తుంది. బయట ప్రపంచంలో చూసేదంతా కూడా నీ అంతరంగమందలి సూక్ష్మ ప్రపంచానికి నమూనాయే కదా. కాబట్టి సూక్ష్మ ప్రపంచాన్ని కరిగించుకుంటే బాహ్య స్థూల ప్రపంచం కూడా కరిగిపోతుంది కదా. భగవంతుని ప్రత్యేకంగా వెతుక్కుంటున్నారంటే మిగతా దాన్ని వ్యతిరేకిస్తున్నట్లే కదా. వ్యతిరేకించేది ఏదైనా లోతుగా బలపడుతుంది కదా. అలా వ్యతిరేకించడానికి మూల కారణం అజ్ఞానమే కదా, అశాస్త్రీయతే కదా, అపరిపక్వతే కదా, అతి ప్రమాదకరమైనటువంటి జీవన విధానం కదా. కాబట్టి జాగ్రత్తగా విశ్లేషించుకోండి. ఆధ్యాత్మికత అనేది ప్రత్యేకంగా లేదు, అది ఆకస్మికంగా లభించేది కాదు. దశల వారీగా పరిణామ క్రమంలో ఆధ్యాత్మికతను అందుకోవచ్చు. కఠోర సాధనల వలన ఆధ్యాత్మిక పురోభివృద్ధి కలగకపోగా తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి? ఆధ్యాత్మికతను అనుసరించాలి. ఆధ్యాత్మికతను గురించి లోతుగా విశ్లేషించుకోవాలి, విచారణ చేయాలి. విచారణ, విశ్లేషణ రెండు ఉన్నాయంటే చిక్కు ప్రశ్నలు మొత్తం సమూలంగా దగ్ధమైపోతాయి. కాబట్టి ప్రారంభంలో ఋషులు అందించినటువంటి విధానాలకి, ఈనాడు మానవులు అనుసరిస్తున్నటువంటి విధానాలకి పొంతన ఉండటం లేదు. వారు స్పష్టమైనటువంటి ఆధ్యాత్మికతను, స్వచ్ఛమైనటువంటి ఆధ్యాత్మికతను, పవిత్రమైనటువంటి ఆధ్యాత్మికతను మనకు అందించారు. కాలగమనంలో మనుషులంతా దాని యొక్క స్వరూప స్వభావాన్ని మార్చి వాటి స్వభావం మారటం వల్ల సత్ఫలితాన్ని పొందక తీవ్రమైనటువంటి ఇబ్బందులకు లోనవుతున్నారు. నాకు తెలిసినంత వరకు అశాస్త్రీయ విధానాలను అనుసరించి నష్టపోయే కంటే సంతృప్తిగా సంసార జీవితం చేసుకోవటం చాలా మంచిది. శారీరక ఆరోగ్యం కోసమే ఆధ్యాత్మికత అనుకుంటే అంతకు మించినటువంటి దురదృష్టం మరొకటి ఉండదు. చాలామంది ఆసనాలు అంటున్నారు, ప్రాణాయామం అంటున్నారు, సూర్య నమస్కారాలు అంటున్నారు. ఇవన్నీ దేనికి? ఫిజికల్ బాడీకే కదా. కానీ వాస్తవానికి ఫిజికల్ బాడీ అనేది జీవుడికి ప్రతిరూపం కదా. జీవుడిలో ఉన్నటువంటి బలహీనతలను, లోపాలను తొలగించగలిగితే ఫిజికల్ బాడీ మారుద్ది కదా.
అన్ని రుగ్మతలకు మూలం మనసే కదా. మనం మనసును సరిచేయగలిగితే శరీరాన్ని గురించి ఆలోచించవలసిన అవసరం ఏంటి? ప్రస్తుతం అందరూ కూడా మనసును విస్మరించి భౌతిక శరీరానికి చికిత్సలను అందిస్తున్నారు. ఫుడ్ను మార్చుకుంటే సరిపోతుంది అనుకుంటున్నారు. కానీ హెడ్లో ఉన్నటువంటి కల్మషం మాట ఏమిటి? హెడ్ కలుషితంగా ఉన్నప్పుడు ఫుడ్ను మార్చుకుంటే ప్రయోజనం ఏమిటి? ఆలోచించండి. అందుకే నేను అనుసరించేటటువంటి విధానం అధునాతనమైనది. పాతకాలపు విధానాలను నవీన మేధస్సులపై బలవంతంగా ప్రయోగించకూడదు. ఒక వ్యక్తి ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందాడు అనటానికి రుజువులు, ఆధారాలు ఏమిటంటే నాడీ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తుంది, హార్మోన్ వ్యవస్థ సమతుల్యంలో ఉంటుంది, సమత్వంలో ఉంటుంది, రక్షక వ్యవస్థ సమర్థవంతంగా పటిష్టంగా పనిచేస్తుంది. రక్షక వ్యవస్థ పటిష్టంగా సమర్థవంతంగా పనిచేసేటట్లయితే ఇక రుగ్మతలకు అవకాశమే లేదు కదా. కాబట్టి రుగ్మతలకు మూల కారణం ఏంటి? రక్షక వ్యవస్థ బలహీనపడటమే కదా. రక్షక వ్యవస్థ బలహీనపడటానికి మూల కారణం హార్మోన్స్ సమర్థవంతంగా ఉత్పన్నం కాకపోవటమే కదా. హార్మోన్స్ మధ్య సమతుల్యత లేకపోవటమే కదా. హార్మోన్స్ సమర్థవంతంగా పనిచేయటం లేదంటే, సమతుల్యతను కోల్పోయాయంటే అందుకు మూల కారణం నాడీ వ్యవస్థ బలహీనంగా ఉండటమే కదా. నాడీ వ్యవస్థ బలహీనంగా ఉండటానికి మూల కారణం మనసులో ఉన్నటువంటి లోపాలు, బలహీనతలే కదా. మనసు కలుషితంగా ఉంటే ప్రాణశక్తి పుష్కలంగా అందదు కదా. మనసు స్వచ్ఛంగా, పవిత్రంగా తయారై ప్రజ్ఞ అనంతంగా విస్తరిస్తూ ఉంటే ప్రాణశక్తి పుష్కలంగా దేహానికి అందించబడుతూ ఉంటుంది కదా. ప్రాణశక్తి పుష్కలంగా దేహానికి అందించబడితే జీవితాంతం శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, తేజోవంతంగా ఉంటుంది, కాంతివంతంగా ఉంటుంది కదా. కాబట్టి శాస్త్రీయత అంటే తప్పనిసరిగా సత్ఫలితాన్ని అందించేది. అశాస్త్రీయత అంటే దుష్ఫలితాలకు మూల కారణమయ్యేది. అందువల్ల మనం ఏం చేయాలి? శాస్త్రీయ విధానాన్ని అనుసరించాలి. మన అంతరంగమే అంతటా ప్రతిబింబిస్తున్నప్పుడు, అంతరంగం ద్వారానే ప్రపంచం మొత్తం మనకు కనిపిస్తున్నప్పుడు, ప్రపంచంలో ఏది కనిపిస్తుందో అదంతా మన అంతరంగమే అయినప్పుడు మన అంతరంగాన్ని మార్చుకోవచ్చు కదా. కాబట్టి అంతరంగాన్ని మార్చటమా, ప్రపంచాన్ని మార్చటమా? ప్రపంచాన్ని మార్చడం సాధ్యం అవుతుందా? సాధ్యం కాదే. సాధ్యం కానటువంటి విధానాలను అనుసరించి ఎందుకు అలసిపోవాలి? సాధ్యమయ్యేటటువంటి విధానం ఏంటి? మనల్ని మనం సంస్కరించుకోవటమే. నీ జీవితం నీ చేతిలో ఉంది తప్ప వేరే వాళ్ళ చేతిలో లేదు కదా. నీకు సంబంధించినటువంటి అంశాలను గురించి నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు? కాబట్టి ముందు నిన్ను నువ్వు సరి చేసుకో, స్వధర్మాన్ని పాటించు, తర్వాత పరధర్మాన్ని గురించి ఆలోచించు. స్వధర్మాన్ని పాటించడం కోసం పరధర్మాన్ని తాత్కాలికం ఉపయోగించుకోవాలి తప్ప పరధర్మంలో ఇరుక్కుని స్వధర్మాన్ని విస్మరించకూడదు. అందరూ సేవల పేరుతోటి ప్రపంచాన్ని ఉద్ధరిస్తున్నాం అనుకుంటున్నారు. అది వాస్తవం కానే కాదు. ప్రపంచానికి సేవ చేయటం కాదు, ముందు నీకు నువ్వు సేవ చేసుకో. ఆత్మ సేవను మించినటువంటి అత్యుత్తమైనటువంటి సేవ ప్రపంచంలో మరొకటి ఏముంటుంది? ఆత్మ సేవల నుండి ఆధ్యాత్మిక సేవలు రావాలి తప్ప
ఆత్మసేవను విస్మరించి ఆధ్యాత్మిక సేవలలో నిమగ్నమైతే అది పరధ్యానం అవుతుంది, ప్రచార ఆర్భాటం అవుతుంది, అశాస్త్రీయ విధానం అవుతుంది. మరొక మాటలో చెప్పాలంటే అధర్మం అవుతుంది. సత్ఫలితం వచ్చే ప్రసక్తి లేదు. ప్రపంచానికి సేవ చేయాలనే బలీయమైన కోరిక ఉందంటే అది కూడా అజ్ఞానానికి ప్రతిరూపమే, అశాస్త్రీయతే. కాబట్టి అనంతమైన ప్రపంచానికి ఎంత శాతం సేవలు అందించగలుగుతావు ఆలోచించుకోండి. కాబట్టి దేహాన్ని దేవాలయంగా మార్చుకోవాలి, కుటుంబాన్ని దేవుడి కోవెలుగా రూపుదిద్దుకోవాలి. ఎప్పుడైతే దేహం దేవాలయం అవుతుందో గృహం అంతా స్వర్గంగా మారుతుంది కదా. అందుకు మనం చేయవలసింది ఒక్కటే, భార్యాభర్తలు ఎవరికి వారు తమ జీవితాలను సరైనటువంటి పంథాలోనికి మళ్లించుకోవాలి. భర్త భార్యను మార్చడం కాదు, భార్య భర్తను మార్చడం కూడా కాదు. తమను తాము సంస్కరించుకునే ప్రయత్నం చేసుకోవాలి. అంతరంగంలో ప్రేమ ఉంటే అది అవని అంతటికి విస్తరిస్తుంది కదా. అంతరంగంలో బలహీనతలు ఉన్నప్పుడు కుటుంబానికి ప్రేమను అందించే అవకాశం ఉండదు కదా. ప్రపంచాన్ని ప్రేమించమంటున్నారు, అది వాస్తవమే. కానీ అంతరంగంలో నెగటివ్ ఉన్నప్పుడు ప్రపంచాన్ని ప్రేమించే అవకాశం లేదు కదా. ప్రపంచం సరిగా లేదనే భావన కానీ, ప్రపంచం చెడిపోయిందనేటటువంటి భావన కానీ, ప్రపంచంలో వ్యతిరేకత ఉంది అనేటటువంటి ఆలోచనలు కానీ ఉన్నాయంటే అంతరంగంలో కలుషితం ఉన్నట్లే కదా. అంతరంగంలో కలుషితం ఉన్నప్పుడు ప్రేమను పంచే అవకాశం లేదు కదా. కాబట్టి ముందు నిన్ను నువ్వు సంస్కరించుకో. నీలో ఉన్నటువంటి ప్రేమను జీవిత భాగస్వామికి పంచు. ఇద్దరు కలిసి ప్రేమ పంటగా బిడ్డలకు ప్రేమను పంచగలిగితే ఆ కుటుంబం ఎలా ఉంటుంది. కాబట్టి భార్యాభర్తలు ప్రేమగా జీవిస్తూ ఉంటే ఇక భగవంతుడి కోసం అన్వేషణ చేయవలసిన అవసరం ఏంటి? సంతృప్తికరమైన సంసార జీవితం ఉంటే అది నిరంతరం సాధన అవుతుంది కదా. సంసార జీవితం అసంతృప్తిగా ఉండి కఠోర సాధన చేస్తే కలిగే ప్రయోజనం ఏమిటి? భార్యాభర్తలు నిరంతరం విభేదించుకుంటూ ఉండి అదే స్థితిలో ఆ బిడ్డల మానసిక స్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. అది ఎంత ప్రమాదకరం ఆలోచించండి. అయిష్టంగా ఏ పని చేసినా అది నేరం అవుతుంది కదా. ఒక పవిత్రమైనటువంటి యజ్ఞాన్ని అసంతృప్తిగా అయిష్టంగా కొనసాగించేటట్లయితే సత్ఫలితం రాకపోగా చెడు కర్మ ఫలంగా మారుతుంది కదా. ఇవాళ బిడ్డలు తల్లిదండ్రులకు సమస్యగా మారారంటే బిడ్డల యొక్క లోపం కానే కాదు, తల్లిదండ్రుల యొక్క లోపమే. మనం ప్రపంచంలో జయించవలసింది మనల్ని మనం ముందు జయించుకోవాలి, తర్వాత జీవిత భాగస్వామిని జయించాలి, ఆ తర్వాత కుటుంబాన్ని చక్కదిద్దుకోవాలి, ఆ తర్వాత సమాజంలోకి ప్రవేశించాలి. నీ అంతరంగంలో ప్రేమ ఉంటే ప్రేమను పంచగలుగుతావు. అంతరంగంలో అసంతృప్తి ఉంటే అసంతృప్తిని పంచగలుగుతావు. మనం దేనిని ప్రపంచానికి అందిస్తే దానిని తిరిగి మరలా పొందుతాం తప్ప వేరే విధంగా మరొక దాన్ని పొందే అవకాశమే లేదు కదా. మంచినిస్తే మంచిని పొందే అర్హత ఉంటుంది, చెడునిస్తే చెడును పొందే అర్హత ఉంటుంది. మంచినిచ్చినప్పుడు చెడు సంక్రమించే అవకాశం లేదు, చెడును పంచుతున్నప్పుడు మంచిని పొందే అవకాశం కూడా లేదు. కాబట్టి ఇదంతా ఏమిటి? ఇదే ఆధ్యాత్మికత అంటే. కాబట్టి
ఆధ్యాత్మికత అనగానే గుడులు, గోపురాలు, దేవాలయాలు, ఆశ్రమాలు, బాబాలు, స్వామీజీలు, గురూజీలు అనుకుంటూ ఉంటారు. కాదు కాదు. అండపిండ బ్రహ్మాండం అంతా నీలోనే ఉన్నప్పుడు, నీ జీవితమే ఆనంద నిలయమైనప్పుడు, అంతరంగమందుల ఆనందాన్ని గుర్తించగలిగితే అదే ఆధ్యాత్మికంగా రూపాంతరం చెందుతుంది కదా. అందుకు నువ్వు చేయవలసింది ఒక్కటే, నీ అంతరంగమందుల సంస్కారాల స్వభావాన్ని సమూలంగా దగ్ధం గావించటమే. సంస్కారాలు కూడా మాయ అనుకున్నప్పుడు వాటికి మనం ప్రాధాన్యతనిచ్చే ప్రసక్తి లేదు. పట్టింపునిస్తున్నామంటే దానికి బానిసగా మారుతున్నట్లే. కాబట్టి పట్టింపునివ్వటం కాదు, వదిలివేయగలగాలి. వదిలివేయగలిగితే మనసంతా ఖాళీ అవుతుంది. పట్టుకుంటే మనసంతా కలుషితం అవుతుంది. మనసును కలుషితం చేసుకుంటూ కఠోర సాధన చేస్తే కలిగేటటువంటి ప్రయోజనం ఏంటి? మనసు ఖాళీ అయితే జీవితమే సాధనగా మారుతుంది కదా. కాబట్టి శాస్త్రీయ విధానాలను అనుసరించాలి. ఆధ్యాత్మిక కోసం ప్రత్యేకంగా ఎక్కడో వెతకవలసినటువంటి అవసరం లేదు. సర్వం బ్రహ్మమయమైనప్పుడు భగవంతుడి కోసం, బ్రహ్మం కోసం, ఆత్మ కోసం ఎందుకు వెతకాలి? వెతికితే అది లభించదు కదా. కాబట్టి వెతకటం అంటే కర్మే కదా. వెతకటం అంటే అసంతృప్తే కదా. వెతకటం అంటే అంతరంగంలో వెలితి కొరత ఉన్నట్లే కదా. ఆ స్థితి ఎంత ప్రమాదకరమో మీరు ఆలోచించండి. కాబట్టి ఆధ్యాత్మికత ఎక్కడో లేదు. నీవే ఆధ్యాత్మికత. నీ జీవితమే ఆధ్యాత్మికత. నీ ఆలోచనలే ఆధ్యాత్మికత. నీ కర్మలే ఆధ్యాత్మికత. నీ మాటలే ఆధ్యాత్మికత. నీ సంస్కారాలే ఆధ్యాత్మికత. నీ భావనలే ఆధ్యాత్మికత. పుట్టుకకు ముందు, మరణం తర్వాత కూడా ఆధ్యాత్మికత కొనసాగుతూనే ఉంటుంది. పుట్టుక మరణాల మధ్య జీవితాన్ని ప్రామాణికంగా భావించవద్దు. కాబట్టి అతి సులభమైనటువంటి మార్గాన్ని క్లిష్టంగా తయారు చేసుకొని కఠోర సాధనలు చేయటం అంతా ప్రమాదకరం మరొకటే ఉంటుంది. ప్రపంచంలో నెగిటివ్ పెరుగుతుందని బాధపడకూడదు. నెగిటివ్ పెరగటం అనేది పాజిటివ్ను పెంపొందించడంలో ఒక భాగమే. చుట్టూ నెగిటివ్ ఫోర్సెస్ ఉన్నాయి కాబట్టి వాటి వల్ల అసౌకర్యం కలుగుతుందని భావించవద్దు. ఆ నెగిటివ్ ఫోర్సెస్ నీలో నీకు తెలియకుండానే పాజిటివ్ను పెంపొందిస్తున్నాయి. అధర్మం పెరుగుతుందని చింతించవద్దు, బాధపడవద్దు. అధర్మం పెరగటం అనేది ధర్మ సంస్థాపనలో ఒక భాగమే. ప్రకృతి అన్నింటినీ చూసుకుంటుంది. మనం ప్రకృతికి లోబడి జీవించాలి తప్ప ప్రకృతి సూత్రాలను అతిక్రమించకూడదు. నెగిటివ్ను సృష్టించుకోవటం కాదు, నెగిటివ్ను వ్యతిరేకించటం కాదు, నెగిటివ్ నుండి దూరంగా వెళ్ళాలనుకోవటం కాదు, నెగిటివ్తో నిరంతరం ఘర్షణ పడటం కాదు, యుద్ధం చేయటం కాదు. అందులో ఉన్న పాజిటివ్ను గుర్తించగలిగితే చాలు. పాజిటివ్ ఎంత శాతం ఉంటుందో నెగిటివ్ కూడా అంతే శాతం ఉంటుంది కదా. నెగిటివ్ కనిపించడానికి మూల కారణం అది బాహ్య ప్రపంచపు లోపం కాదు, మన అంతరంగంలో ఉన్నటువంటి నెగిటివ్ అక్కడ కనిపిస్తుంది. నెగిటివ్ను వ్యతిరేకిస్తూ ఉంటే దాని మోతాదు ఇంకా పెరుగుతూ ఉంటుంది, అది లోతుగా బలపడుతూ ఉంటుంది.
ఆ నెగిటివ్లో ఉన్నటువంటి పాజిటివ్ని చూసుకోగలిగితే అది సులభంగా కరిగిపోతుంది. అందువలన ఏమీ చేయకుండా ఉండటం ఎలాగో తెలుసుకుంటే చాలు. ఊరికుంటి తెలియ ఉత్తమ యోగం అన్నారు. ఏమీ చేయవలసినటువంటి అవసరం లేదు అని తెలుసుకోవటమే ఉత్తమమైనటువంటి యోగం. ఆలోచనలు పెంచుకోవటం వల్ల కానీ, మాటలు పెంచుకోవటం వల్ల కానీ, కర్మలు పెంచుకోవటం వల్ల కానీ శక్తి ఇంకా హరించుకుపోతూ ఉంటుంది. పూర్ణత్వం నుండి ఆలోచిస్తున్నా, మాట్లాడుతున్నా, పనులు చేస్తూ ఉన్నా శక్తి హరించుకుపోదు. కాబట్టి మనం ఏం చేయాలి? స్థితిని మార్చుకొని పనులు చేస్తూ ఉండాలి. నేను ఫలానా అనబడేటటువంటి అహంకారపు స్థితి నుండి నేను ఏమీ కాను అనబడేటటువంటి శూన్య స్థితికి మళ్ళీ, ఆ శూన్య స్థితి నుండి నేనే సర్వస్వం, అంతటా నేను వ్యాపించి ఉన్నాను అనే భావనను ఏర్పరచుకోగలిగితే మనసు నిండుకొండలా ఉంటుంది కదా. జీవితమే సాధనగా మారుతుంది కదా. ఇక ప్రత్యేకంగా సాధన యొక్క అవసరం ఏమంటుంది? కాబట్టి ఆలోచించండి. జీవితమే సాధన అయినప్పుడు, జీవితమే ఆధ్యాత్మికత అయినప్పుడు, అంతా భగవంతుని మయమైనప్పుడు, అంతరంగమే భగవంతుని నిలయమైనప్పుడు, చుట్టూ ఉన్నదంతా భగవంతునికి ప్రతిరూపమైనప్పుడు ఇక ప్రత్యేకంగా భగవంతుడి కోసం ఎటువంటి అన్వేషణ చేయవలసినటువంటి అవసరం ఉండదు. ఇదే శాస్త్రీయ పరమైనటువంటి విధానం. దీనిని అనుసరించగలిగితే తక్కువ సమయంలో, తక్కువ శ్రమతో ఎక్కువ లబ్ధిని పొందవచ్చు. అశాస్త్రీయ విధానాలను ఆచరించేటట్లయితే లబ్ధి పొందకపోగా తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అంతర్ముఖం అంటే ముందు నిన్ను నువ్వు శుద్ధి చేసుకో. ఆ తర్వాత జీవిత భాగస్వామికి నీ ప్రేమను పంచే ప్రయత్నం చేయి. ప్రేమను పంచగలిగితేనే ప్రేమను పొందగలుగుతావు. ప్రేమను పొందాలి అనుకుంటే ప్రేమను తప్పనిసరిగా పంచవలసిందే. ద్వేషాన్ని పంచుతూ ప్రేమను పొందాలనుకోవటం స్వార్థమవుతుంది. కాబట్టి నీ నుండి ఏదైతే బయటికి వెళుతుందో అదే మరలా తిరిగి నిన్ను చేరుతుంది. ఇచ్చేదాన్ని బట్టే పుచ్చుకునే అర్హత ఉంటుంది. ఇచ్చేది ఒక రకంగా, పుచ్చుకునేది మరొక రకంగా ఉండవు. యాక్షన్ బట్టే రియాక్షన్ ఉంటుంది. యాక్షన్ ఒక రకంగా, రియాక్షన్ మరొక రకంగా ఉండవు కదా. చర్యను బట్టే ప్రతిచర్య ఉంటుంది కదా. కాబట్టి వేదాంతం అనేది చాలా కష్టమైంది. కానీ దానిని గురించి సాంకేతిక పరంగా అవగాహన గావించుకునేటట్లయితే సత్ఫలితం వస్తుంది. అవగాహన లేకుండా కఠోరంగా సాధన చేయటం చాలా ప్రమాదకరం. వారి వారి స్థాయిని బట్టి, స్థితిని బట్టి జీవితం కొనసాగుతూ ఉంటుంది. పుట్టినప్పుడు జీవితం ఒక రకంగా ఉంటుంది, బాల్యం మరొక రకంగా ఉంటుంది, యవ్వనం ఇంకొక రకంగా ఉంటుంది, గృహస్థ జీవితం మరొక రకంగా ఉంటుంది, వానప్రస్థం ఇంకొక రకంగా ఉంటుంది, సన్యాసం మరొక రకంగా ఉంటుంది. మన అంతరంగ స్థితి మారే కొలది బాహ్య ప్రపంచం కూడా మార్పుతోనే కనిపిస్తుంది. బాహ్య ప్రపంచం మారుతున్నప్పటికీ అంతరంగ స్థితి మారకపోతే మారినటువంటి బాహ్య ప్రపంచం కూడా మారినట్లుగానే మనకు గోచరిస్తుంది. బాహ్య ప్రపంచం మారకపోయినప్పటికీ అంతరంగ స్థితి మార్చుకోగలిగితే మారకుండా ఉన్నటువంటి బాహ్య ప్రపంచం కూడా మారినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఇదే సాంకేతికత అంటే. కాబట్టి బిడ్డలారా, ఆధ్యాత్మికత అనేది తప్పనిసరిగా అవసరం. కానీ అది శాస్త్రీయ పంథాలో ఉండాలి. అశాస్త్రీయ విధానాలను అనుసరించి నష్టపోవద్దు. శాస్త్రీయ విధానాలను అనుసరిస్తూ
జీవితాన్ని ఆనందమయం చేసుకొని ఆనందాన్ని ప్రపంచానికి అందించగలిగితే ప్రపంచం నుండి తిరిగి మరలా ఆనందాన్ని పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆధ్యాత్మికత అనేది ప్రత్యేకంగా లేదు, అంత ఆధ్యాత్మికతయే అనేటటువంటి అంశాన్ని గురించి లోతుగా విశ్లేషణ చేసి మీ జీవితాలను ఆనందమయం చేసుకుంటారని మనసా వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.